వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ రిహాన్. ముందుగా సాస్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ప్రజెంట్ నెల్లూరులో ఉన్న బెజవాడ గోపాల్ రెడ్డి సర్కిల్ లంబోదర సెంటర్ గణపతిని చూపించడానికి మీ ముందుకు వచ్చాను. ఇక్కడ లోపల చూస్తే నిజంగా షాక్ అవుతారు. ఎందుకంటే మొత్తం కూడా తంజావూరు సెట్టింగ్, కరెక్ట్గానే వింటున్నారు, తంజావూరు సెట్టింగ్ తలపించేలా ఇక్కడ సెట్టింగ్స్ వేశారు. సో చాలా బాగుంది. నేనైతే లోపల చూసాను. ఈ విజువల్స్ అన్ని మీకు కూడా చూపిస్తాను. ముందుగా ఇక్కడ చూడండి, శివుడి విగ్రహం కాడి నుంచి లోపల దశావతారాలు, అంటే మహావిష్ణు అవతారాలైన దశావతారాల కాడి నుంచి వినాయకుడు, మూషిక విగ్రహాలు, ఇవన్నీ కూడా లోపల అయితే మంచి అంబియన్స్ క్రియేట్ చేశారు. ఇది క్రియేట్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. సో నెల్లూరులో ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటి అంబియన్స్ క్రియేట్ చేయడం. ఇది కేవలం మదన్ మోహన్ రెడ్డికే దక్కింది, టీడీపీ నాయకులు. సో ఇవన్నీ విజువల్ చూడాలనుకుంటున్నారా మీరు కూడా? ఖచ్చితంగా చూద్దాం రండి. ప్రజెంట్ అయితే మన మండపంలోకి వచ్చానమాట. ఇది చూడండి, మొత్తం కూడా తంజావూరు సెట్ లాగా ఇదంతా వేయించారు ఇక్కడ నెల్లూరులో. సో ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ప్రత్యేకంగా దశావతారాలు, అంటే ఏదైతే విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయో అవతారాలన్నీ కూడా ఇక్కడ ఈ మండపంలో పెట్టడం జరిగింది. ఆ అవతారాలన్నీ ఒకసారి చూపిస్తాను రండి. సో ఫస్ట్గా అయితే ఇక్కడ గమనించారా, మత్స్య అవతారం అనమాట. సో విష్ణు అవతారాలు ఒకటైన మత్స్య అవతారం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. సో చూడడానికి కూడా చాలా బాగుంది, గోల్డ్ కలర్లో. సెకండ్ వన్ కూర్మ అవతారం. కూర్మ అవతారం అంటే తాబేలు. సో తాబేలు అవతారం అంటే కూర్మ అవతారం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. సో దశావతారాల్లో ఒకటైన కూర్మ అవతారం ఇక్కడ బాగా, అంటే చూడడానికి కూడా చాలా, అంటే ప్రతి విగ్రహాన్ని కూడా సేమ్ మోడల్, ఒకే కలర్లో ఇక్కడ ప్రతిష్ఠించారు. సో నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి ఆది వరాహ అవతారం. వరాహ అవతారం సో కంప్లీట్ వచ్చి ఆది వరాహ అవతారం అంటారు. సో దశావతారాలు ఇది కూడా ఒక అవతారం. అండ్ సెకండ్ వన్ నరసింహ అవతారం, అంటే కొంచెం వాడుక భాషలో నరసింహ అవతారం అనమాట. నరసింహ అవతారం. సో ఇది కూడా దశావతారాల్లో ఒక అవతారం. అండ్ నెక్స్ట్ వన్ వామన అవతారం. వామన అవతారం అనమాట. సో ఇది కూడా చూడడానికి చాలా బాగుంది విగ్రహం కూడా. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇంకా కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను రండి. పరశురామ అవతారం చూసారా? పరశురాముడు అంటే సో యాక్చువల్గా వెరీ పవర్ఫుల్ అనమాట. ఈ అవతారం చాలా పవర్ఫుల్గా ఉంటుంది దశావతారాల్లో. అట్ ద సేమ్ టైం సో శ్రీరామచంద్ర అవతారం. సో ఇది కూడా చాలా బాగుంది విగ్రహం ఇక్కడ. అట్ ద సేమ్ టైం బాలరామ అవతారం. సో బ్యాక్ సైడ్ ఉన్నది రామావతారం, అయితే ఇది బాలరామ అవతారం. సో ఈ విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. అట్ ద సేమ్ టైం కృష్ణ అవతారం, శ్రీకృష్ణ అవతారం. ఇక్కడ వచ్చి మళ్ళీ లాస్ట్, అంటే దశావతారాలు ఏదైతే చిట్ట చివరి అవతారం అంటారో కల్కి అవతారం. సో గుర్రం మీద వస్తాడు. రీసెంట్గా కల్కి ఫిలింలో కూడా దీని గురించి ఎక్కువ చెప్పడం జరిగింది. సో ఆయన కలియుగం, అంటే ఈ యుగం అంతంలో కల్కి అవతారం ఎత్తి వస్తాడు అనేది ఒక నానుడి. సో ఇది కల్కి అవతారం. చూడండి ఒకసారి, గుర్రం మీద ఉన్నారు. సో చిట్ట చివరి అవతారం అనమాట. ఇలాంటి విగ్రహాలు ఇవన్నీ కూడా దశావతారాలకు సంబంధించిన అన్ని విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. కంప్లీట్ ఈ సెట్టింగ్ ఆంబియన్స్ అంతా చూడండి, కంప్లీట్ తంజావూరు సెట్టింగ్ లాగా తలపిస్తుంది అనమాట. కంప్లీట్ ఆ అంబియన్స్ కనిపిస్తుంది అంతా కూడా. సో దీంట్లో చుట్టూ దశావతార మధ్యలో వినాయకుని ఇక్కడ ప్రతిష్ఠించడం, పర్టికులర్గా హైదరాబాద్ నుంచి తెప్పించారంట ఈ విగ్రహాన్ని. సో నెల్లూరులో ఇలాంటి అంబియన్స్ చాలా
అంటే ఇప్పటివరకు అయితే నెల్లూరులో ఇలాంటి సెట్టింగ్స్ ఎక్కడ చూడలేదు, ఇది ఫస్ట్ టైం నెల్లూరులో. సో టీడీపీ నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ. సో నా బ్యాక్ సైడ్ చూసారు ఆ విగ్రహాన్ని. యాక్చువల్గా నెల్లూరులో ఇలాంటి విగ్రహాలు చాలా తక్కువ. అంటే ఇలాంటి విగ్రహాలు యాక్చువల్గా బాంబే, హైదరాబాద్ లాంటి సిటీలోనే దొరుకుతుంటాయి. పర్టికులర్గా ఈ విగ్రహాన్ని హైదరాబాద్ని తీసుకొని వచ్చి ఇంత భారీ సెట్టింగ్ వేసి తంజావూరు సెట్టింగ్ తలపించేటట్టు ఇక్కడ ఒక ఆంబియన్స్ క్రియేట్ చేసి ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు ఇక్కడ రానున్న ఈ 4 రోజుల్లో రకరకాల కార్యక్రమాలు, అంటే చాలా వినూత్న కార్యక్రమాలు జరుగుతున్నాయని వారు అంటున్నారు. సో ఇదంతా ఇంత భారీ సెట్, అంటే ఈ తంజావూరు సెట్టింగ్ రావడం అనేది నాట్ ఏ ఈజీ థాట్ అనమాట. సో డెఫినెట్గా వాళ్ళు అప్రిషియేట్ చేయాలి. నెల్లూరులో చాలా రేర్గా కనిపిస్తుంటాయి ఇలాంటి అంబియన్స్, చాలా బడ్జెట్తో కూడుకున్నవి. ఎంత బడ్జెట్ వెచ్చించి వినాయక చవితి చాలా గ్రాండ్గా జరపాలని పూనుకున్నారు. సో ఈ క్రెడిట్ అంతా మదన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పాలి, మరియు వాళ్ళ టీంకి దక్కుతుంది. సో ఇంత గ్రాండ్గా చేయడం అనేది. సో ఇంకా ఏం చేయబోతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు రానున్న రోజుల్లో జరపబోతున్నారని అన్ని వారి మాటల్లోనే విందాం రండి. ఈరోజు లంబోదర గణేష్ ఉత్సవ సమితి 5 రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయాన్నే 8 గంటలకు తాత్కాలిక విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పాల్గొని తొలి పూజ కార్యక్రమం వాళ్ళు చేయడం జరిగింది. ఈ 5 రోజుల పాటు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అందరూ కూడా లంబోదర సెంటర్ గణేష్ ఉత్సవ సమితి వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొని మీ అందరి ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీస్సులు మీకుండాలని, మీ ఆశీస్సులు మాకుండాలని కోరుకుంటాము.